ధురంధర్ ఈ సినిమా ప్రొపగండా అని, బీజేపీ ఎజెండా అని ఇక్కడే అసలు వివాదం మొదలైంది. అసలు ఈ సినిమాలో ఏముంది? ధురంధర్ ఈ సినిమా విడుదలైనప్పటి నుండి ఒక వర్గం వాళ్లు దీన్ని ప్రొపగండా అని, బీజేపీ ఎజెండా అని విమర్శిస్తుంటే, మరోవైపు సామాన్య ప్రేక్షకులు మాత్రం థియేటర్లకు బారులు తీరుతున్నారు. ఒక్క వారంలోనే ఈ సినిమాను 4-5 సార్లు చూస్తున్నారంటే అసలు ఈ సినిమాలో ఏముంది? ధురంధర్ సినిమా ఒక స్పై థ్రిల్లర్. కరాచీలోని లియారీ గ్యాంగ్ వార్, రెహమాన్ డకాయట్, ఉజైర్ బలోచ్ వంటి నిజమైన గ్యాంగ్స్టర్ల కథల ఆధారంగా 1999 కాందహార్ ఫ్లైట్ హైజాక్, 2001 పార్లమెంటు దాడి, 26/11 ముంబై దాడుల వంటి సంఘటనల చుట్టూ అల్లిన కథ ఇది. దశాబ్దాలుగా పాకిస్తాన్ మన దేశంపై చేస్తున్న ఉగ్రవాద దాడులకు మన ఇంటెలిజెన్స్ ఏజెంట్లు వాళ్ల గడ్డపైనే ఎలా ప్రతీకారం తీర్చుకున్నారు అనేదే ఈ సినిమా. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. పాకిస్తాన్తో శాంతి చర్చలు జరిపిన పాత ప్రభుత్వాల విధానాలకు భిన్నంగా ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసే ఒక బలమైన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఏజెంట్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఏం జరుగుతుందో ఈ సినిమాలో చూపించారు. పాకిస్తాన్ యొక్క అసలు నగ్న స్వరూపాన్ని, వాళ్ల డీప్ స్టేట్ ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తోందో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ నిజం కొందరికి మింగుడు పడలేదు. వాళ్ళెవరో తెలుసా? మన దేశంలోని సెక్యులర్ ఈకోసిస్టమ్ వాళ్ళు ఈ సినిమాను ప్రొపగండా అని ముద్ర వేశారు. ఈ సినిమాలో చూపించింది నిజం కాదు, ఇది బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ ఎజెండా, రీల్ నేషనలిజం అని అంటున్నారు. ఇంకో విచిత్రమైన వాదన ఏంటో తెలుసా? ఈ సినిమాలో పాకిస్తాన్ను విమర్శించడమంటే భారతీయ ముస్లింలను కించపరచడమే అని అంటున్నారు. ఒక్కసారి మీరే ఆలోచించండి. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రశ్నిస్తే అది మన దేశ ముస్లింలను అవమానించినట్టు ఎలా అవుతుంది? నిజానికి ఈ గ్యాంగ్ కి అసలు సమస్య ఏంటంటే, ధురంధర్ సినిమా పాత బాలీవుడ్ ఫార్ములాను బద్దలు కొట్టింది. ఒకప్పుడు ఉగ్రవాదిని పరిస్థితుల కారణంగా మారిన అమాయకుడిగా అతనితో ఒక రొమాంటిక్ పాట పెట్టేవారు. కానీ ఈ సినిమాలో ఉగ్రవాదిని ఉగ్రవాదిగానే చూపించారు. ఈ నిజాయితీని వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. ది కశ్మీర్ ఫైల్స్ వచ్చినప్పుడు కూడా ఇలాగే విమర్శించారు. కశ్మీరీ పండిట్లపై జరిగిన ఘోరమైన మారణకాండను చూపిస్తే అది చాలా క్రూడ్గా ఉందన్నారు. మరి ఆ మారణకాండ అంతకంటే క్రూరంగా జరగలేదా? ఈ రోజు భారతదేశంలో ఒక కొత్త రకం సినిమా వస్తోంది. మన దేశం గర్వపడే విజయాలను, మనం ఎదుర్కొన్న గాయాలను, మన శత్రువుల కుట్రలను నిర్భయంగా చూపిస్తోంది. దీనికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. మరి ఈ సినిమాలను ప్రొపగండా అనడం ఎంతవరకు సమంజసం? ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఈ కొత్త వేవ్ ఆఫ్ సినిమాను మీరు సపోర్ట్ చేస్తే వీడియోకి ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి. జై హింద్.